వరలక్ష్మీ వ్రతం బయట లక్ష్మీ పూజ కాదు, మనలోని లక్ష్మీని మేల్కొలపడం. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఇంటి ముందు అందమైన ముగ్గులు, గుమ్మానికి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమలతో అలంకరణ, పూలతో అలంకరించిన కలశం, పిండి వంటల సువాసన, మంగళహారతులతో లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఇవన్నీ మన సంప్రదాయంలో ఎంతో అందమైన భాగాలు. అందుకే వరలక్ష్మీ వ్రతం అంటే ప్రతి ఇల్లాలికి ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ వ్రతానికి ఇంకొక అంతరార్థం కూడా ఉందని మనం ఎప్పుడైనా ఆలోచించామా? లక్ష్మీదేవిని ఇంట్లో పూజించడం ఒక విషయానికి, మన హృదయంలో లక్ష్మీ తత్వాన్ని నిలబెట్టుకోవడం మరో విషయానికి. బయట ఇంటిని ఎంత అందంగా అలంకరించినా మనసులో మాత్రం కోపం ఉంటే, మాటల్లో కఠినత్వం ఉంటే, ఇతరులను బాధించే స్వభావం ఉంటే, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే మనసు లేకపోతే, అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా మన జీవితంలో లక్ష్మీ తత్వం ఉందా? ఇదే మనం ఆలోచించాల్సిన విషయానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో సీతమ్మ, లక్ష్మమ్మ అనే ఇద్దరు ఇల్లాళ్ళు ఉండేవారు. ఇద్దరికీ వరలక్ష్మీ వ్రతం అంటే ఎంతో భక్తి. సీతమ్మ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా వ్రతం చేసేది. ఇల్లు మొత్తం అలంకరించేది, ఖరీదైన పూలు తెప్పించేది, అందమైన ముగ్గులు వేసేది, ఎన్నో రకాల పిండి వంటలు చేసేది, బంధువులందరినీ పిలిచి పూజ ఘనంగా చేసేది. కాని పూజ అయిపోయిన వెంటనే పనిమనిషి కొంచెం ఆలస్యంగా వస్తే కోపపడేది. ఇంట్లో వాళ్లు తన మాట వినకపోతే చిరాకు పడేది. పక్కింటి వాళ్లు ఏదైనా కొత్తగా కొనుక్కుంటే అసూయపడేది. ఎవరైనా తనకంటే బాగా ఉంటే మనసులో బాధపడేది. ఎవరైనా సహాయం అడిగితే నాకే చాలా పనులు ఉన్నాయి అంటూ తప్పించుకునేది. అయితే మరోవైపు ఉన్న లక్ష్మమ్మ మాత్రం చాలా సాధారణంగా వ్రతం చేసేది. ఆమె ఇంట్లో పెద్దగా అలంకరణ ఉండేది కాదు. తనకు సాధ్యమైనంతవరకే పూజ చేసేది. కాని ఆమె మాట మాత్రం చాలా మృదువుగా ఉండేది. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధించేది కాదు. పక్కింటి వృద్ధురాలికి మందులు తెచ్చి ఇచ్చేది. ఆకలితో ఉన్నవారికి తన దగ్గర ఉన్నదాన్ని పంచేది. ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు చెప్పేది. ఇంట్లో వాళ్లతో ప్రేమగా మాట్లాడేది. ఎవరైనా తనను బాధపెట్టినా వెంటనే తిరిగి బాధపెట్టకుండా వాళ్లకు ఏదో బాధ ఉండి ఉంటుంది అని ఆలోచించేది. ఒకరోజు సీతమ్మ లక్ష్మమ్మతో ఇలా అడిగింది. నువ్వు కూడా వరలక్ష్మీ వ్రతం చేస్తావు కదా? కాని నీ పూజ అంత ఘనంగా ఉండదు. నువ్వు పెద్దగా ఖర్చు కూడా పెట్టవు. అయినా నీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, సంతోషం కనిపిస్తాయి. అదెలా? లక్ష్మమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పింది. అక్కా, నేను కూడా లక్ష్మీదేవిని పూజిస్తాను. కాని నాకు ఒక విషయానికి అర్థమైంది. లక్ష్మీదేవికి పూలు సమర్పించడమే కాదు, మన మాటలను కూడా పూలలా సువాసనగా మార్చాలి. కుంకుమ సమర్పించడమే కాదు, మన నుదుటిపై కోపాన్ని తగ్గించాలి. నైవేద్యం పెట్టడమే కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి. దీపం వెలిగించడమే కాదు, మనలోని అసూయ అనే చీకటిని తొలగించాలి. ఇంటిని శుభ్రం చేయడమే కాదు, మన మనసును కూడా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే పూజకు అర్థం ఉంటుంది. ఆ మాటలు విన్న సీతమ్మ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆమెకు తనలోని లోపాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. నేను ఇన్ని సంవత్సరాలు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాను. కాని నా మాటలతో ఎంతమందిని బాధపెట్టాను, నా కోపంతో ఎంతమందిని దూరం చేసుకున్నాను, నా అసూయతో నా మనశ్శాంతిని నేనే పోగొట్టుకున్నాను. నా దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడానికి మాత్రం వెనుకాడాను. ఆ రోజు నుంచి సీతమ్మ తన వ్రతాన్ని కొత్తగా ప్రారంభించింది. ఆమె పూజను ఆపలేదు, ముగ్గులు వేయడం ఆపలేదు, పిండి వంటలు చేయడం ఆపలేదు, లక్ష్మీదేవిని పూజించడం కూడా ఆపలేదు. కాని పూజతో పాటు తనను తాను కూడా మార్చుకోవడం ప్రారంభించింది. మాటల్లో మాధుర్యం వచ్చింది. కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండడం నేర్చుకుంది. ఇతరుల సంతోషాన్ని చూసి సంతోషించడం నేర్చుకుంది. తనకు సాధ్యమైనంత సహాయం చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి ఆమె ఇంట్లో కూడా ప్రశాంతత పెరిగింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, లక్ష్మీదేవి బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. మనలోని మంచితనం మేల్కొన్నప్పుడు ఆ లక్ష్మీ తత్వమే మన జీవితంలో వెలుగుతుంది. వరలక్ష్మీ వ్రతం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే. లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు. ఆరోగ్యం ఒక లక్ష్మి, ఆనందం ఒక లక్ష్మి, ప్రేమ ఒక లక్ష్మి, మంచి మాట ఒక లక్ష్మి,
సంతృప్తి ఒక లక్ష్మి. కుటుంబంలో ఐక్యత ఒక లక్ష్మి. ఇతరులకు సహాయం చేసే మనసు ఒక లక్ష్మి. మనశ్శాంతి ఒక లక్ష్మి. ఇంట్లో ఎంత సంపద ఉన్నా మనసులో శాంతి లేకపోతే ఆ సంపద ఏం ఉపయోగం? ఇంట్లో ఎంత బంగారం ఉన్నా మాటల్లో విషం ఉంటే ఆ ఇంట్లో నిజమైన లక్ష్మి ఎలా ఉంటుంది? అందుకే ఈ వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవికి ఒక సంకల్పం చేద్దాం. అమ్మా, నా ఇంటికి మాత్రమే కాదు, నా మనసులోకి కూడా రా. నా మాటలను మంచిగా మార్చు. నా కోపాన్ని తగ్గించు. నా అసూయను తొలగించు. ఇతరులకు సహాయం చేసే హృదయాన్ని ఇవ్వు. ఎవరినీ నా మాటలతో బాధపెట్టకుండా చూడు. నన్ను మాత్రమే కాకుండా నా చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచే శక్తిని ఇవ్వు. అప్పుడు మనం చేసే పూజ కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక అంతరంగ సాధన అవుతుంది. ముగ్గు ఇంటి ముందు మాత్రమే కాదు, మన జీవితంలో కూడా అందమైన మార్గాన్ని గీయాలి. దీపం గుడిలో మాత్రమే కాదు, మన హృదయంలో కూడా వెలగాలి. పసుపు, కుంకుమ దేవతకు మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా పవిత్రతగా కనిపించాలి. నైవేద్యం దేవతకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారితో పంచుకోవడంలో కూడా కనిపించాలి. అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉండటం మాత్రమే కాదు, మన మాటల్లో లక్ష్మి ఉంటుంది, మన చేతల్లో లక్ష్మి ఉంటుంది, మన హృదయంలో లక్ష్మి ఉంటుంది, మన జీవితంలో లక్ష్మి ఉంటుంది. అందుకే ఈ వరలక్ష్మీ వ్రతం రోజున బయట పూజను భక్తితో చేద్దాం. అదే సమయంలో మనలోని చెడును తొలగించి మంచిని పెంచే అంతరంగ పూజను కూడా చేద్దాం. ఎందుకంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూలు అవసరం కావచ్చు, కానీ లక్ష్మీ తత్వాన్ని జీవితంలో నిలబెట్టుకోవడానికి మంచి మనసు అవసరం. బయట చేసే పూజ మన సంప్రదాయం, లోపల చేసే మార్పు మన సాధన. ఇంటిని అలంకరించడం అందం, మనసును అలంకరించడం ఆనందం. లక్ష్మీదేవిని ఆహ్వానించడం వ్రతం, లక్ష్మీ తత్వాన్ని జీవించడం నిజమైన వరం. ఈ వరలక్ష్మీ వ్రతం ప్రతి ఇంటికి సంపదతో పాటు సంతృప్తిని, ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, భక్తితో పాటు మంచితనాన్ని, పూజతో పాటు ప్రశాంతతను తీసుకురావాలని కోరుకుందాం. బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడం విద్య, మనల్ని మనం తెలుసుకోవడం ఆధ్యాత్మికత.